ఏంటో ఇది ఎప్పుడు మారుద్దో ఏమిటో. అసలు మీ అక్క జీవితంలో మారుద్దంటావా అమ్మా? లేదులే బావగారు, తప్పకుండా మారుతుంది. లేదమ్మా, అమ్మ మారే రకం కాదు. అసలు రేఖని ఒక వ్యక్తిగా చూడడం లేదు, ఒక దేవతలా చూస్తూ అమ్మ భక్తురాల్లా మారిపోయింది. అవునమ్మా. లేదు బావగారు, అన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండనే ఉండదు. భలే దానివమ్మా, నువ్విప్పుడు అన్నావే పరిష్కారం దొరకదనే సమస్య అంటూ ఉండదని. ఉంది, అదే మీ అక్క మారడం. బావగారు, ఒకసారి అటు చూడండి. బాబు, నీ పేరేంది? వినోద్. ఎందుకంటే నువ్వేం చేస్తుంటావు? కాంట్రాక్టులు చేస్తుంటాను. ఎందుకంటే కాంట్రాక్టా? ఏమాత్రం వచ్చుద్దేంటి? నెలకెంత లేదన్నా 1,00,000 దాకా వస్తుంది. ఎందుకంటే ఏంటిది ఇక్కడ? బాబాబు, ఒక 2 ఏళ్ళు ఇవా? ఎందుకంటే ఎందుకా? నా మొగుడు సచ్చినోడున్నాడే, ఆడొచ్చి వెదవా, డగుల్బాజీ, వేస్ట్ ఫెలో. చూసావా కార్తికేయ, మీ అమ్మ. నీ మొగుడు ఎదవైతే నన్నేం చేయమంటావు? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. దానికైనా డబ్బులు కావాలి కదరా. ఈ అలవాటు అమ్మకుందా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరా బాయ్? నాకు అసలు చాలా పనులున్నాయి. ఎవరా బాబు, ప్లీజ్ రా. ఊరుకోవమ్మా, పోపో. పొద్దున్నే నేనే దొరికాను నీకు. పురుగులు పట్టిపోతావురా. నెలకి 1,00,000 రూపాయలు సంపాదన ఉన్నోడివి 2,000 ఇవ్వలేవు. మొదటి స్టెప్ సచ్చినోడా, దొంగ మొహోడా. నువ్వు కూడా నా మొగుళ్ళలాగా తయారవుతావురా. చిచ్చి యాదావా. ఇటే వస్తుందమ్మా, రాని దాని సంగతి చెబుతాను. ఈ రోజు నా చేతిలో చచ్చిందే. రోడ్డు మీద ఎందుకులేనన్నా? అవును బావగారు, ఏదో ఒకటి చేసి ఇంటికి తీసుకెళ్దాం. అయినా అక్కేంటిలా? దండాలమ్మా. ఒక 1000 రూపాయలంటే ఇస్తారమ్మా? ఏం లేదమ్మా, నా మొగుడున్నాడే, నన్ను సరిగ్గా చూసుకోవట్లే. ఆడిని పోలీసులకు అప్పచెప్పాలా. అందుకే ఖర్చులకి డబ్బులు అడుగుతుండా. ఏంటి తెగ వాగుతున్నావు?
చెప్పు తెగుద్దేమనుకుంటున్నావు? మొగుడంటే బొత్తిగా గౌరవం లేదా నీకు? ఏం కూసా అక్క ఏంటిది? ఏంటక్క? అక్క తొక్క ఎవరితే నీకు అక్క? అమ్మా నీకేమైనా పిచ్చా? పద కరెక్కు, అందరూ చూస్తున్నారు, బాగోదు. నువ్వెవడివి కొడుకా అమ్మా అంటున్నావు? అనుమానం లేదు. ఈవిడ వేరు, అక్క వేరు. అక్క పోలికలున్నాయి అంతే. ఏంటి గుర్తుపడితే పట్టుబడిపోతారని తెలియనట్టు నటిస్తున్నావా? నడో. ఏయ్ ముసలోడా, సంపుతా నిన్ను ఎక్కువ మాట్లాడబట్టే. బావగారు మీరు ఆగండి. క్షమించండమ్మా, మా అక్క అనుకుని పొరపడ్డాం. మీకు కావాల్సింది 1000 రూపాయలే కదా? అంతే. ఏ ఇస్తావా? ఇవ్వను. 1000 రూపాయలు ఇవ్వను. 25,000 ఇస్తాను. మీకేమైనా అభ్యంతరమా? అమ్మా నువ్వుండు నాన్న. అవును, 25,000. 25,000? అక్షరాల 25,000. జగదీశ్వరి, ఉండండి బావగారు. ఏమ్మా, కావాలా వద్దా? పిలిసి 25,000 ఇస్తానంటే కాదంటానికి నేనేమన్నా ముసలాగా పిచ్చిదాన్నా? ఇవ్వండి ఇవ్వండి. ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, మరెక్కడో. ముందు కారెక్కు చెప్తాను. మా ఇంటి దగ్గర ఇస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే? మోసం చేయను. కంగారు పడకు. నీకు డబ్బు ఎంత అవసరమో నాకు తెలీదు, కానీ నీ అవసరం మాత్రం మాకు చాలా ఉంది. అంటే? సూపర్ అమ్మా, నాకు అర్థమైపోయింది. నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుందిరా. కారెక్కు నాన్న, మొత్తం అర్థమవుతుంది. ఈ మనిషికి ఎంత పంతమో చూడు. నేనెళ్ళిపోవాలంట. నేనెందుకెళ్తాను? కొడుకు ఆయన పక్షానున్నాడని పొగరు పెద్ద మనిషికి. ఏంటంటే ఆలోచిస్తున్నారు? ఆలోచించడం కదే రేఖ, నెత్తురు మరిగిపోతుంది. అబ్బో, ఏంటివిడా ఆర్ నారాయణమూర్తిలా మాట్లాడుతోంది? ఎస్, నా అంచనా తప్పలేదు. ఆ గుంటూర్ని తింగర్దాన్ని చితక్కొట్టడానికి ఇదే మంచి సమయం. ఏంటి అలా నిలబడిపోయావు? నిలబడలేదత్తయ్యా. వాళ్ళని ఎలా పడేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎవర్ని? ఇంకెవర్ని? నీకు ఎదురు మాట్లాడిన ఆ తింగరిదాన్ని, దానికి వత్తాసు పలుకుతున్న ఆ గుంటూర్ని, దాని తల్లిని. అదేంటే, దాని తల్లి నీకు కూడా తల్లేగా? లేదత్తయ్యా, తల్లైనా అత్తైనా మీరే నాకు. అందుకే అత్తయ్యా, మీ సువర్ణ హస్తాలతో, మీ చల్లని చేతులతో వాళ్ళిద్దరినీ అడ్డొచ్చి ఆ చెంచుని చితక్కొట్టండి. అడ్డొచ్చి ఆ చెంచుని చితక్కొట్టండి. మీ కోపాన్ని చల్లార్చుకోండి. నిజమే అనుకో, కానీ నేను కొడితే జగదీశ్వర్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తే బాగోదు కదే. నాకు ఆ మాత్రం తెలీదా ఏంటత్తయ్యా? మీ మనసు తెలుసుకోకుండా ఉంటానా ఏంటి? మీ గౌరవానికి భంగం కలిగించే పనులు నేనెప్పుడైనా చేశానా చెప్పండి? లేదనుకో, కానీ ఎలాగే? ఇలా ఏంటి ఇది? బురక అత్తయ్యా, దీన్నేసుకోండి. మిమ్మల్ని ఎవరో అనుకుంటారు. ఏం మాట్లాడకుండా వాళ్ళని చితక్కొట్టండి. మీ కసి తీర్చుకోండి. లేకపోతే చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతుందా? అవును, తీసుకోండి అత్తయ్య, వేసుకోండి. అత్తయ్యా, రెడీయా? రెడీ. అయ్యో, వెళ్ళండి అత్తయ్యా, తొందరగా. ఆగండి ఆగండి ఆగండి. ఓ, ఇప్పుడు ఓకే.
రండి. ఏంటే ఇద్దరిని కట్టేసి పైకెక్కావా ఏంటి? అవునత్తయ్యా, ఇప్పుడు మీరు ఏం మాట్లాడకుండా వాళ్ళ మీద కక్ష తీర్చుకోండి. వాళ్ళ మీద నాకంత కక్ష లేదు, ప్రేమ లేదే. అది మీ పిచ్చితనం అత్తయ్యా. ఇందాక ఆ తింగిర్ది మీకు ఎదురు తిరిగి మాట్లాడిందా లేదా? అవునవును, పదండి. దానికి తగిన శాస్తి జరిపిస్తా. ఈ బురకా వేసుకుందెవరు? కిరాయి గుండాలి తీసుకొచ్చినట్టుంది. బురకాలో ఉంది మగవాళ్ళేమో. ఎలా? నాకు భయం వేస్తుంది. టైంకి చెంచం గారు నిద్రపోతున్నారు, లేస్తే బాగుండు. ఏంటే తింగరి, ఇందాక మా అత్తని ఏదో అన్నావు, ఇప్పుడు అనవే. అను. ఏంటే ఏ మోయ్, సరిగ్గా చెప్పలేవే? చూసావా కాసిబ్బి దీని పొగరు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎలా అని అంటుందో. ఏంటే నువ్వు కూడా మాట్లాడకుండా అంటున్నావు? కాసింబి, నువ్వు దాన్ని కొట్టు, నేను దీన్ని పని పడతాను. ఏంటి ఎదగోలా? అమ్మడో, వాళ్ళు ఏం చేస్తున్నావే? ఎవతే ఇది? నార్మోయ్, ఇవాళ నీ చిన్ని నీ అక్షర పనైపోతుంది. చితక్ కొట్టేస్తాం వీళ్ళని. ఎలా కొడతావో నేను చూస్తానే. ఎలా కొడతావో నువ్వు, నేను చూస్తానే. రావే రా రా, నన్నెంత తక్కువ అంచనా వేసావే? వీళ్ళని కట్టేసి నిన్నేలా వదిలేస్తాననుకున్నావే? నా నడుము విరిగిపోయింది. పోవే. కాసింబి, ముందు దాన్ని కొట్టు. అమ్మ నీ అమ్మ, కుక్కను కట్టినట్టు కడతావే నన్ను? నిన్ను మీరేంటే? చెప్పవే, ఈ కనుచ్చి నాకు ఎదురు తిరగకుండా ఉంటావా? చెప్పు. ఉండవే. అయ్యో అయ్యో, కొట్టదే చిన్ని. ఇప్పుడు జగదీశ్వర్ వాళ్ళు వస్తే నన్ను ఏమనుకుంటారు? అనవసరంగా దీని మాటలు విన్నాను. ఏంటి కాసింబి ఆలోచిస్తున్నావు? ఏం కాసిమో ఏమో దీని మొహం. దాన్ని కొట్టు. దీన్ని నేను కొట్టకపోతే కోపంలో అత్తయ్య అంటే కొంప మునుగుతుంది. దీన్ని ఒక దెబ్బ కొట్టి వెళ్ళిపోతా. రా కాసింబి. అమ్ముడు, ఎంత కిరాతకంగా ఎలా మారిపోయావే? పాపం వాళ్ళని చూడవే. నువ్వు రా కాసింబి. వద్దే, కడుదు గాని.
బాగా చేసావు అక్షరమ్మా. అయ్యో అత్తకి దెబ్బ తగిలినట్టుంది. మా కాసంబిని కొట్టావంటే నిన్ను. అయ్యయ్యో నా వల్ల కాదే, లోపలికి వెళ్తానే. అత్తయ్య మీరు లోపలికెళ్తే వీళ్ళకి అనుమానం వస్తుంది. ముందు నేను వీళ్ళ కట్లు విప్పుతాను, ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళి కాసేపాగా వచ్చేయండి. అలాగే. రండి. పోసే అమ్మడు చూడవే, జయదీశ్రమ రాని అప్పుడు నీ సంగతి చెప్తాను. ఏంటి ఏం చేస్తారు మీరు? మా అత్త నాకు అండగా ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు. కాసంబి నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళు. కాసింబి వెళ్ళిపోయింది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నా. బతికిపోయారు. చచ్చా, అమ్మా అనవసరంగా రేఖ మాట కాదలేక ఇంత పని చేశా. పోయి ఆ అక్షరతో తన్ను తినాల్సి వచ్చింది. వెళదామంటే నా గొంతు గుర్తుపడుతుంది. చిచి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి కోరికలు కోరితే ఒప్పుకోకూడదు. అబ్బా విరిగిందో ఏంటో, ఎంత గట్టిగా కొట్టి చచ్చింది. అమ్మా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. బాబు ఆటో ఆగు. బాబు హర్ష హాస్పిటల్కి వస్తావా? అలాగే. ఎక్కడమ్మా? కార్తికేయ కారు బ్యాగ్ తీసుకో. ఎందుకమ్మా? చెప్తాను. అటు చూడు. ఏంటమ్మా అచ్చే ఆవిడ నాలాగే ఉంది. అందుకే కదమ్మా 25,000 నీకు ఇస్తామంది. నాన్న అమ్మ చూడకుండా నువ్వు కారు పోనివ్వు. తర్వాత బండి తీసుకుని అక్క ఎక్కడికి వెళ్తుందో ఫాలో అవ్వు. అలాగే అమ్మా. అయినా ఒక్కతే ఎలా వెళ్తుందమ్మా? దాని కుడి భుజం ఏది? కుడి భుజం ఎవరండి? వీడి పెళ్ళాం, దాని కోడలు. పోనివ్వు నాన్న. చూడు రాజమ్మా, మేమింట్లోకి ముందు వెళ్తాం. నువ్వు మాతో పాటు రావద్దు. మేం పిలిచినప్పుడు వద్దు గాని. అట్లానేనమ్మా, కానీ మరి అప్పటిదాకా నేను ఏడుండాలా? ఇంటికి వెళ్ళాక చెప్తాను. అలాగే. బావగారు, అక్క ఒక్కతే ఎక్కడికి వెళ్ళుంటుంది? అదేనమ్మా అర్థం కావడం లేదు. అది రేఖ లేకుండా. ఎందుకమ్మా, నేను ఫాలో అవుతానుగా. నేను వెళ్ళి మీకు జరిగింది చెప్తాను. రాజమ్మా ఇదిగో, నేను పిలవగానే నువ్వు లోపలికి రావాలి, సరేనా? అలాగే. బావగారు, అక్క గెటప్ ఇది కాదు కదా? అవునమ్మా, చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. సరే, నేను ఆ ఏర్పాటు చేస్తాను. నువ్విక్కడే ఉండమ్మా, ఎటు వెళ్ళకు. అలాగేనమ్మా. రండి బావగారు.